పాపం వయసులో పెద్దవాడు, అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఒంగోల్లో షాదీఖానాకు ఏ ప్రభుత్వంలో ఎవరు ఏం చేశారో ముస్లిం మైనార్టీ సోదరులకు అన్నీ తెలుసు. అన్నీ నేనే చేశానంటావు. రా చర్చకు. ముస్లిం మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వంలో షాదీఖానాతో పాటు మసీదుల ఆధునీకరణ, కబరస్థానాలు నేను చేశా. నా దగ్గర ప్రతిదీ ఉంది. రా, అన్ని కాపీలు నీకు చూపిస్తా, నీకు ఇస్తా. నువ్వు చేసింది ఏమీ లేదు. ఊరికే శంకుస్థాపన రాళ్ళు తప్ప. త్రిబుల్ ఐటీ అంటావు, వెలుగొండ ప్రాజెక్టు అంటావు. చెప్పు నువ్వు చేసింది ఇది అని. నీకు ఇప్పటి వరకు ఒంగోలు సీటే ఖరారు కాలేదు. ముందు జగన్ నీకు సీటు ఖరారు చేస్తే నీ మైండ్ సెట్ సరిగా ఉంటుంది. లేకపోతే ఇలాగే ఏదేదో మాట్లాడతావు. నాకు నీపై జాలిగా ఉంది అంటూనే బాలినికి 1/1 ఇచ్చిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి మరీ బాలిని ఉతికి ఆరేసిన దామచర్ల. ఇలా ఒక 2-3 ఇష్యూస్ మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఒకటి, నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు షాదీఖానాని మళ్ళా ప్రారంభించాడు. పైపెచ్చేమో మీటింగుల దగ్గర ఏమో పదే అబద్ధాలు ఆడితే నిజమైద్దని చెప్పేసి ఆ పెద్ద మనిషి అంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. వయసులో ఏమో పెద్దోడు. ఆయన అబద్ధాలు ఆడతా, ఆయన తప్పుడు మాటలు మాట్లాడతా మళ్ళా పదే అబద్ధాలని ఏ విధంగా అంటున్నాడో మాకు అసలు అర్థం కావట్లా. షాదీఖానా రాజశేఖర రెడ్డి చేశాడంటాడు. రాజశేఖర రెడ్డి అప్పుడు వచ్చి ₹1 కోటి ఆయన ఇచ్చాడంటాడు. మనకి క్లియర్గా 2003లో అప్పుడు మా తాతయ్య ఉండేటప్పుడు, మినిస్టర్గా ఉండేటప్పుడు 1 ఎకరా స్థలాన్ని అప్పుడు కేటాయించారు. దానికి ఆ రోజు భూమి పూజ కూడా చేసి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. ఎవరు అప్పుడు ఎంపీ గారు లాల్జాన్ బాషా గారు కూడా వచ్చారు. దానిది స్టోన్ కూడా ఇది. ఆ స్టోన్ తీసి పక్కన పెట్టారు. అంటే ఎవరో చేసిన పనులన్నీ కూడా స్టోన్ రాళ్ళు వేసుకోవటం అలవాటు కాబట్టి. ఇది ఆ రోజు వాళ్ళు పెద్ద అయినాను, నెక్స్ట్ అప్పుడు బలరాం గారు, నెక్స్ట్ లాల్జాన్ బాషా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆ ఎకరా సైట్ని అక్కడ అలాట్ చేశారు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దానికి వాళ్ళు మంజూరు చేసి ₹1 కోటి కూడా మంజూరు చేశారు వీళ్ళు అప్పుడు. ఆ తర్వాత 2004లో మళ్ళీ వైఎస్ఆర్ ఆ రోజు ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఇంకొక స్టోన్ వేసాడు. ఆయన ఇంకొక స్టోన్ వేసేసి ఆయన మళ్ళా రాయేసి ఆయన పాటికి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడంటే ఎంపీ గ్రాంట్ అప్పుడు మామూలు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా 75 లక్షలు అప్పుడు ఫస్ట్ టైము అప్పుడు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ దానికి ₹1.5 కోటి దానికి శాంక్షన్ చేయించి మేము కాంపౌండ్ వాల్స్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి పైన పిల్లర్లు కూడా మేము కంప్లీట్ చేసాం. అంటే ఆయన ఏం మాట్లాడతాడు, నిన్న అసలు ఊరకనే పిల్లర్లు వేసామంట, ఆయన మొత్తం చేశాడు. ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడతారో ఇలా ఒంగోలులో ఉండే ముస్లిం సోదరులు అందరూ కూడా చూశారు. దాంట్లో షాదీ ఎందుకు జరగలేదని చెప్పేసి మాట్లాడతాడు. ఆ రోజు మనం చేసిన తర్వాత పైన పిల్లర్లు వేసి పైన కూడా ఇంకో స్లాబ్ వేయటానికి కూడా మేము మళ్ళీ అదనంగా కూడా ఇంకో ₹2 కోట్లు శాంక్షన్ చేయించాం. ఆ కాంట్రాక్టర్ కూడా అతనే ఉన్నాడు. దానికి శాంక్షన్ చేయించేసి ముందు కాంట్రాక్టర్ చేయట్లేదని చెప్పేసి మళ్ళీ మార్చి ఇచ్చి ఆ రోజు దాన్ని కంప్లీట్ చేసాం. మేము ఆ రోజు మళ్ళీ మేము ఓపెన్ చేసింది కూడా అప్పుడు దగ్గర మనకి మార్చి 6వ తారీఖు మళ్ళా మేము ఓపెన్ చేసాం. దాని కూడా ఆ రోజు ఎవరైతే ఈ పెద్ద మనుషులు నిన్నంతా ఉండారో వీళ్ళే మళ్ళీ నిన్న కూడా ఉన్నారు. నేను అనేది సిగ్గుండాలి. ఏ పని చేసినా ఏ బాధ్యత చేసినా ఒక పద్ధతి ఉండాలి. నువ్వు చెయ్యి. పై ఫ్లోర్ ఏదైతే పిల్లర్లు వేసామో మేము అక్కడ దాకా ఆపామో నువ్వు పైన స్లాబ్ వేసి అందరికీ చెప్పు, ఇబ్బందిలే. మేము వాళ్ళ కింద కట్టారు, మేము పైన కట్టాము. ఆ రోజు కిచెన్ లేదు, టాయిలెట్స్ లేవు. కిచెన్ లేకపోవటం వల్ల షాదీలు జరగలేదు. ఇవాళ అది కూడా కంప్లీట్ చేస్తున్నాము కాబట్టి పైన కింద ఉంది మేమని చెప్పేసి నువ్వు చెప్పు, అట్లా చెప్పు. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా అబద్ధాలు ఆడటం, ఏదో మేమంట గోల కూడా కట్టలేదంట, ఆయనకి గోల కట్టి స్లాబ్ వేసాడని చెప్పేసి మాట్లాడతాడు.
దాన్ని ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. ఈ రోజుకి చెప్తున్నా, నువ్వు 4-5 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, మైనార్టీస్కి నువ్వేం చేసావో చెప్పాల్సిన అవసరం ఉంది. మేము వచ్చిన 5 సంవత్సరాల్లో ఈదిగా మేం చేసాం, కబరస్థాలు మేం చేసాం, ఎక్కడైతే మసీదులు ఉన్నాయో దాన్ని ఆధునీకరణ చేసాం. ఏమేం చేసావో మొత్తం పైఎస్ఆతో సహా, జీవో కాపీలతో సహా, కాంట్రాక్టర్తో సహా మేం చెప్పగలం. మీలాగా అబద్ధాలు చెప్పి ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా ఓపెన్ చేయటాలు, లేకపోతే పెట్టి ఏదో ఒక నేను చేసాము, రాజశేఖర రెడ్డి చేశాడు, కాకపోతే కార్పొరేషన్లో ఏంది కార్పొరేషన్ మా దగ్గర జీవో కాపీలతో సహా ఉన్నాయి. ఆ రోజు 2003లో పెద్ద ఆయన వాళ్ళు చేసింది ₹1 శాంక్షన్ చేసింది కూడా ఉంది. ఆ తర్వాత ఎంపీ గారు 75 లక్షలు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకో 75 లక్షలు ఆయన 5 ఫ్లోర్కి కూడా ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి ₹1 తేలా. ఇతను ఓపెన్ చేసుకోవడం, రాళ్ళు వేసుకోవడానికి తప్పితే ఆయనేం ₹1 తీసుకొచ్చి షాదీఖానికి ఖర్చు పెట్టాల. అది తెలుసుకోవాలి. ఇవాళ మైనార్టీస్ గుర్తొచ్చేసి మేము బిర్యానీ పెట్టామని చెప్పి నువ్వు బిర్యానీలు పెట్టాం, ఇవన్నీ కరెక్ట్ కాదు. చెప్పేది జెన్యూన్గా ఖచ్చితంగా చెప్పాలని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు రెండోది వచ్చేసి మనకి వెలిగొండ ప్రాజెక్టు ఆ రోజుల్లో మన టైంలో 1996లో అప్పుడు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన 980 కోట్లు ఆ రోజు బడ్జెట్ వేసాడు. 2 టన్నులు వేసి ఆ రోజు పనులు మొదలుపెట్టి అన్నీ చేస్తే ఆ తర్వాత దానికి పనులు కూడా మొదలుపెట్టారు ఫౌండేషన్ స్టోన్ వేసి. 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రీషెడ్యూల్ చేసి దాన్ని 5,500 కోట్లు బడ్జెట్ మళ్ళీ వేశారు. మళ్ళీ వేసిన తర్వాత 2014లో వచ్చేసి మన గవర్నమెంట్లో 17.5 కిలోమీటర్ల వరకు అయింది. అదేవిధంగా 3 కిలోమీటర్లు 2వ టన్నల్ అయింది. దానికి గాను 14-19లో 1,450 కోట్ల రూపాయలు ఆ రోజు వెలిగొండకి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. తర్వాత ఈయన వచ్చిన తర్వాత దాన్ని మనకి 19-20లో 333, 20-21లో 318, 21-22లో 193, 22-23లో 107, 23-24 101, మొత్తం 953 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ ఇచ్చారు. నేననేది ఏంటి అంటే, నువ్వు ఇచ్చేవాడి చిత్తశుద్ధి లేకుండా అప్పుడు అసెంబ్లీలో కూడా అడిగినప్పుడల్లా కూడా నెక్స్ట్ మంత్ జూన్కి అయిపోద్ది, నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి అయిపోద్ది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ 22కి అయిపోద్ది. ఆ పోలవరం అలానే చెప్పారు, దీన్ని అలానే చెప్పి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి అసలు ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఈరోజు ముఖ్యమంత్రి అదరాబదరా వచ్చి ఆయన ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళు ఎంతసేపటికి ఆ ముఖ్యమంత్రి అట్టే తయారు, ఇక్కడ ఉండే అతను అట్టే తయారయ్యారు. వీళ్ళు చేసే తప్పుల్ని పదే చెప్పుకోవటం, వాళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు తప్పితే దాన్ని అసలు పని చేయకుండా ఈ 5 సంవత్సరాలు 12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి కనీసం పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ రోజు 25 మంది ఎంపీలు ఉంటే మేము ప్రత్యేక హోదా తెస్తాం కాలర్ పట్టుకొని అడుగుతాను పెద్ద మనిషి దాన్ని వదిలేశాడు. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం చేస్తా అన్నప్పుడు కనీసం వాళ్ళతోటన్నా మాట్లాడుకొని పోయి కాలు పట్టుకోవటం, కేసులు చూసుకోవటం తప్పితే వాళ్ళ దగ్గరన్నా పోయేసి ఇదిగో మాకు పోలవరం ఇంపార్టెంట్, దానివల్ల మన రాష్ట్రం బాగుపడద్దని చెప్పి అదన్నా వెలుగొండ ఇలాంటి 2-3 పనులు చేసి ఉంటే ఇవాళ 4.5 లక్షలు ఎకరాలకి సాగునీరు ఉండేది 3 జిల్లాలకి. ఇవాళ 32 మండలాలకు వచ్చేది తాగునీరు. తాగునీరుకి పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. అటు కడప కానీ ఇటు నెల్లూరు జిల్లాకు కానీ రెండింటికి, కర్నూలుకు కూడా కొంత పార్టీ వెళ్తుంది, ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉండేది. దాన్ని ఇప్పుడు వదిలేసేసి లాస్ట్ మినిట్ వచ్చాక వీళ్ళు ఓపెన్లు చేయటం, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పటం. ఇవాళ వెలుగొండకి ముఖ్యమంత్రి ఎట్లా వస్తున్నాడు, ఏదో ఒకటి మాయ మాటలు చెప్పేసి అయిపోయిందని పని చెప్పుకోవటం తప్పితే ఇంకొక వారం రోజుల్లో ఉంటే ఒక పక్క ఏమో గుళ్ళకమ్మ ఈ రోజుకి 4 సంవత్సరాల నుంచి 2 టీఎంసీ వాటర్ బయటికి వెళ్ళిపోయింది. 3.5 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ గేట్లు అయిపోయాయి. గేట్లు పెట్టినట్టు ఇలా ప్రాజెక్టులకు పోయేసి ఓపెన్ చేసి ఎవరిని మాయ చేద్దామని అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు అప్పులు తీసుకొచ్చి ఏం చేసావు అనేది వాళ్ళందరికీ తెలుసు. రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఒక్కొక్క లెక్క తీసినప్పుడు తెలుస్తుంది. ఎక్కడ ఖర్చు పెట్టారా, ఏం చేశారా, మొత్తం పిన్ టు పిన్ ఇవ్వాలి.
ఇవాళ ఏదో అవకాశం ఉందని అనే పోలీసులు ఉన్నారు, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఏదో ఒకటి అనుకుంటే అది జరగదు. రేపు వచ్చినప్పుడు ఫస్ట్ ఇవన్నీ కూడా అన్నీ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మళ్ళా ఈయన కూడా పట్టాలు దాని మీద ఎక్కడికి పోయినా పట్టాలు ఇచ్చేటప్పుడు నేను పదే పదే చెప్పా, అది ఐరన్ ఓవర్ ల్యాండు. మేమంతా కూడా మినిస్టర్లను తీసుకొచ్చి ఆ రోజు మేమంతా కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు అందరం కూడా వెళ్ళి అక్కడ మాకు IIITకి 200 ఎకరాలు, అదేవిధంగా టిట్కో హౌసెస్కి, స్టేడియంకి మొత్తం అన్నీ చూసాము. అక్కడ ఫీజిబిలిటీ లేదు, ఆడ కుదరదు, అది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా అవ్వదు అని చెప్పిన తర్వాతే IIIT మేము కనిగిరి పంపించాము. ఈ టిట్కో హౌసెస్కి ఏమో ఇక్కడ ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ల్యాండ్లో కట్టాము 80%. నువ్వు ఎక్కడికి పోయినా మైకు తీసుకోగానే 25,000 పట్టాలు ఇవ్వాలనుకున్నాను, వాళ్ళు కేసేశారు. ఏమాత్రం కొంచెం అర్థం ఉండి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. ఆయనకు అన్నీ తెలుసు, అమాయక ఫేసు పెట్టి అమాయకుడు మాదిరి నేను ఈ పోతున్నాను, వాళ్ళు అడ్డం పడుతున్నారు, ఈ పోతున్నాను అడ్డం పడతారు. నీకు తెలియదా? ఏ గుడికి వెళ్దామరా? అక్కడ నువ్వు హౌసెస్ పట్టాలు ఇవ్వగలుగుతావు అని చెప్పేసి నువ్వు ఏ గుడికి వెళ్దామని నువ్వు ఒట్టేద్దా? నీకు అన్నీ తెలుసు, మాయి చెప్తున్నావు, మాయి మాటలు చేస్తున్నావు. అంటే ఏంటంటే మళ్ళా మమ్మల్ని అంటాడు, పదే అబద్ధాలు చెప్తే అది నిజమైద్దని. పదే చెప్తుంది నువ్వు, జనాలు నమ్ముతారని చెప్పేసి నువ్వు ప్రతి మీటింగ్కి వెళ్ళగానే మేము అక్కడ 25,000 పట్టాలు ఇవ్వాలనుకున్నాం, తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆపారు. ఆ మాత్రం తెలియదా? నీకు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయినోడివి ఐరన్ ఓవర్లో పట్టాలు ఇస్తారా, ఎట్లా జరుగుద్దని చెప్పి. అంతకుముందు వాళ్ళు ఏదో కేసు వేశారు, మళ్ళీ వాళ్ళ చేత ఇప్పుడు వద్దని చెప్పి కేసు వేశారు అంటారు. అది అసలు సెంట్రల్ గవర్నమెంట్లో నామ్స్ ప్రకారంగా చూసుకోవాలి అవన్నీ. లేకపోతే మా కట్టం చేతగాక మేము ఎందుకు కొంటాం? ఇక్కడ 50 ఎకరాలు మేము 35 లక్షలు పెట్టి మేము కొన్నాం కదా. ఆడే టిట్కో హౌసెస్ 16,000 ఇల్లు ఆడే వచ్చేసాయి కదా. ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ ఆ రోజు ఉండేది కాదు. ఇన్ టైంలోనే కంప్లీట్ చేసి పేదలందరూ కూడా ఇచ్చేసేవాళ్ళం 16,000 ఇల్లు. ఆ ల్యాండ్ ఎక్విజిషను మళ్ళీ ఇంకో 20 ఎకరాలు ఎక్విజిషన్ ఇవన్నీ లేట్ అయింది కాబట్టి 80% చేయగలిగాం అప్పుడు గమనపడితే. నువ్వు ఇవాళ వచ్చేసి అదేమంటే పట్టాలు వేసామని చెప్తున్నావు. రెండోది వచ్చేసి మేమంతా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేస్తుంది ఈడొక్కటే కాదు, రాష్ట్రం అంతా కూడా దానికి ఒక సిస్టమ్ ఏదో పెట్టినట్టున్నారు. సచివాలయాలకు పెట్టేసి సచివాలయాల ద్వారా చేయాలని చెప్పేసి ఒక ప్రొసీజర్ పెట్టినట్టున్నారు. ఏదో ఆయన ఏదో ప్రత్యేకంగా చేపిస్తున్నాడని చెప్పి అదొక అబద్ధాలు ఆడతాడు. దాన్నంట 10 లక్షలు చేస్తాడంట ఈయన, ఇల్లు కూడా కట్టిస్తాడంట. ఎందుకు ఇట్లాగా చెప్పేది? నువ్వు అబద్ధాలు ఆడతావు, ఎదుటి వాళ్ళు మాత్రం పదే అబద్ధాలు అంటే. ఇల్లు ఆడగట్టిస్తావు నువ్వు ఇచ్చిన పట్టా జనునా కాదా అనేది ఫస్ట్ పాయింట్. నువ్వు పట్టా ఇచ్చిన తర్వాత ఎక్కడైతే సచివాలయాల్లో తంబేసిన తర్వాత అది ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలిజిబిలిటీస్ ఉంటే దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకు కూడా వీళ్ళకి సచివాలయ వాళ్ళకి ఇచ్చారు ఆర్డర్ పర్మిషన్స్. వాళ్ళ సచివాలయంలో రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ తంబేసేది కాదు, వేల మంది వేయించావు. దాంట్లో ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారు అవి కూడా తీసుకుంటున్నాం మేము. ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో, చనిపోయిన వాళ్ళకి ఎంతమంది ఇచ్చావో, ఉద్యోగస్తులకు ఎంతమంది ఇచ్చావో, 4 స్టేర్ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇచ్చావో, ఇంట్లో భార్యకి కొడుకులకి అందరికి ఎంతమందికి ఇచ్చారో కొన్ని అన్నీ ఉన్నాయి. కానీ మేము వెయిట్ చేస్తుంది తంబేసేది కాదు, రిజిస్ట్రేషన్ అయితేనే దానికి పక్కాగా ఉంటుంది. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఇది వస్తే మేము క్రాస్ చెక్ చేసి ఏముందో కూడా అప్పుడు చెప్తాం. అవి ఎక్కడ ఇస్తున్నావో తెలియదు, ఇంతవరకు ఏ ప్లాట్ నెంబరో తెలియదు. దాన్ని పెట్టుకొని బ్యాంకుకి పోతే 2 లక్షలు ఇస్తారని చెప్పేసి చెప్తున్నావు. నువ్వు మళ్ళీ ఇల్లు కట్టిస్తాను ఎట్లా చెప్తావు? నువ్వు నేను సొంతంగా కట్టిస్తున్నట్టో లేకపోతే గవర్నమెంటే వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నట్టు దాని మీద లోన్ తీసుకోవాలి. ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలకేం తెలియదు అనుకోక ఈ రోజు ఏదో వాలంటీర్లో లేకపోతే వీళ్ళు ఆర్పీలో ఉండి తీసుకొచ్చి నీకు పట్టాలు ఇస్తున్నారు వచ్చి కూర్చోబెడుతున్నారు నిన్ను. నువ్వు ఇచ్చే చీరలకి అన్నిటికి కూడా ఎవరు జనాలు రారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చీరల కోసం వచ్చే పరిస్థితులు పోయినాయి ఆ రోజులు. ఇవాళ ఏదో నువ్వు పెద్ద ఈ మాదిరి చేసేవాడు ఉంటే సంవత్సరం ముందే చిత్తశుద్ధితోటి పోయి ఆ సీఎం దగ్గర కూర్చొని మీ బంధువు డైరెక్ట్గా డోర్ తీసి పెట్టుంటారు అంటున్నావు కదా, పోయి తీసుకొని వచ్చేసి నీట్గా డబ్బులు తీసుకొచ్చి చేసి
వాళ్ళకి పక్కాగా ఇదిగోనమ్మా నీ ప్లాట్ ఇది, ఇదిగో బ్యాంక్ కోడ్, 2 లక్షలు మీరు తీసుకోండి, మిగతా ఇదిగో 1,500,000 గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తున్నాను, 3.5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోండి అని చెప్పేవాడు. ఎడో తీసుకెళ్ళి ఆడిచ్చేసి 6 కిలోమీటర్ల అవతల ఇచ్చేసి సెంటు భూమి ఇచ్చేసి దానికి మళ్ళా పదేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం కూడా అది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మరోసారి చెప్తున్నా. తెలుగుదేశం వాళ్ళు కూడా దీని మీద కూడా కేసు వేయాల. మళ్ళా చెప్తున్నా, నీకు ఎవడేసాడో కూడా తెలుసు. ఎందుకు మా మీద అంటాడో నాకు అర్థం కాదు. అంటే జనాలలో పొద్దుగూకులు చెప్తే అది అవుద్దని చెప్పేసి ఏదైనా అనుకుంటున్నాడేమో, నాకు అర్థం కాల. అంతకుముందు నీ తప్పు, అది 25,000 అక్కడ ఇద్దాం అనుకోవటమే నీ తప్పు. దాన్ని పెట్టి 40 కోట్లు తీసుకొచ్చి 40 కోట్లు ఏందో పట్టాలు లేఅవుట్ అని చెప్పి ఆ కొంట సదరం చేసి దాన్ని కూడా రేపు లోడతాం. 40 కోట్లని రూపాయలు పెట్టి దాన్ని ఇచ్చి దాన్ని నువ్వేం చేసావు? ఎన్ని వేల ట్రిప్పులు మట్టి అడగపోయింది? ఇవన్నీ కూడా వస్తాయి. ఇవాళ మీ అధికారులు ఉన్నారో లేకపోతే నువ్వు చెప్పేవాళ్ళు వింటారు. రేపు మారగానే 40 కోట్లు మట్టి అడగపోయిందో చెప్పాలి, 40 కోట్లు ఎంత తిన్నారో తెలుస్తుంది, ఎంత మెజర్మెంట్ ఇవ్వాలి. మా వాళ్ళ మీద వేసలేరు కదా, కేసు వేసారు కదా, గ్రానైట్ది కూడా కొలతలు కొలిసల్లా. అదే కొలతలు మాకు చేత కదా కొలవటాలు. మేము 14-18 మేము కొలతలు కొలిసామా? అసలు గ్రానైట్ ఓనర్లు ఎవడో తెలుసా మాకు? మీ ఇష్టారాజ్యంగా 300-500 ఒక్కొక్కరి మీద పెనాల్టీలు వేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గి మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు ఆడతారా? ఎక్కడికి పోయినా కూడా ఇదే మీటింగులు చెప్పటం. అందుకని మాయ మాటలు వద్దు. ఇప్పుడు కూడా మేము ఇప్పుడు ఇచ్చే పట్టాలకు కూడా మేమైతే కోర్టుకు వెళ్ళలేదు, మేము కేసు వేయలా. ఎవరేసారో కూడా నీకు తెలుసు. అబద్ధాలు అనేది మాట్లాడుకో. వయసులో పెద్దోడివి, అమాయకంగా చేసి అమాయకంగా పెట్టి వాళ్ళు వేశారు అని చెప్పగాక నీకు పేర్లు కూడా పెట్టారు బయట. అవన్నీ మాట్లాడితే నాకు సంస్కారాలు అడ్డొస్తాయి. వాళ్ళు పెట్టి బయట మాట్లాడేవి కూడా నీకు తెలుసు. ఆ యాక్షన్లు అనేది మంచిది కాదు. యాక్షన్ మానేసి రియాలిటీలోకి వచ్చి రియాలిటీలో నువ్వేం చేయాలో చెయ్యి, తప్పేం లేదు. నువ్వు షాదీఖానా పైన స్లాబ్ ఒకటి వేసేసి నేను చేశాను వాళ్ళు ఏం చేయలేదు అని మాట్లాడటం తప్పు కాదు. నువ్వు 5 సార్లు నిన్ను గెలిపించారా, నువ్వేం చేసావో నీకు తెలియదా? గట్టిగా నువ్వు కూర్చొని చెప్పలేవా? నువ్వు ఇదిగో ఇది నేను చేశానని చెప్పే ధైర్యం ఉందా నీకు? దీనికి మళ్ళీ అబద్ధాలు. మళ్ళీ ఇంకోటి కూడా పక్కన చెంచాగాడు ఎవడో వచ్చి చోలో చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు? కోవిడ్లో అంట మేమంతా ఏడో నిద్రపోతున్నామని. కోవిడ్లో గవర్నమెంట్ అధికారం మీద ఉంది, మాది కాదు. అధికారం ఉంది. అధికారం నువ్వు పెట్టుకొని నీ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని డిఎంహెచ్ వాళ్ళ చేత మెడికల్ వాళ్ళ చేత నువ్వేం చేపియాలో నువ్వు చేపియాలి. మేము తిరిగేది ఏంది? మా పార్టీ వాళ్ళకి ఏం చేయాలో, ఇంకోళ్ళకి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో మా పని మేము చేస్తాం. నువ్వు అధికారంలో ఉండి మమ్మల్ని ఏం చేయలేదు. ఆ పక్కన ఆ బఫూన్ చోలో చెప్తున్నాడు. ఆ బఫూనే పోయినసారి ఓపెన్ చేసినప్పుడల్లా మాతో ఉండింది. అలాంటి వాళ్ళని పెట్టుకొని అవి చెప్పి నీ మాట్లాడటం కాదు. అన్నీ కూడా ఆలోచించుకోవాలి, ఏది మాట్లాడుతున్నాం ఏది చేస్తున్నాం అని చెప్పి. అదేవిధంగా 4వ అంశం వచ్చేసి మనకి జేహో బీసీ కూడా డిక్లరేషన్ నిన్న మనకిచ్చారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి బీసీలకి ఇదివరకు మనం ఏం చేసాం, రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళు నిన్నంతా కూడా మనం మంగళగిరి దగ్గర అనౌన్స్ చేశారు. బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్లు అమలు చేద్దామని చెప్పి మేము కూడా ఇంకోటి కూడా చెప్తున్నాం. ఇప్పుడు మేము తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది ఈ సైకో ప్రభుత్వంలో పెన్షన్లు తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు, వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు కూడా తీసేశారు. వాళ్ళకి ఏది కారు ఉందనో లేకపోతే వాళ్ళ పిల్లవాడికి ఉద్యోగం ఉందనో అలాంటి పనులు చేశారు. వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. మేము ఒకటే మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరిచేది, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అదివరకులాగా ఎట్లా ఉందో వాళ్ళ కరెంటు బిల్లులో లేకపోతే ఇంకోటో చూడడం, ఎలిజిబిలిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా పట్టాలకు 100% వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రేషన్లు ఇస్తాం ఖచ్చితంగా. ఎవరికైతే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా రేపు తెలుగుదేశం పార్టీలో ఆ ముసలి వాళ్ళ ఉసురు మాత్రం ఈ జగన్ రెడ్డికి తగులుద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినాడు, వీళ్ళకి పెన్షన్లు ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. అవన్నీ వాళ్ళ లిక్కర్లో వచ్చే డబ్బులో లేకపోతే ఇంకోటి వచ్చే డబ్బులో ఇసుకలో డబ్బులో ఇవి పెట్టుకొని ఆ ముసలోళ్ళు వాళ్ళందరికీ కూడా
ఇవ్వటం పెద్ద ఇబ్బంది కాదు. అలాంటిది కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు. అవి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ సబ్ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే ఈరోజు బీసీ సబ్ప్లాన్ కానీ కార్పొరేషన్లు కానీ ఏది వేసాడే కానీ దానికి ఫండ్స్ ఫండ్స్ ఇవ్వకుండా ఏదో కార్పొరేషన్లు వేసి వాళ్ళకి జీతాలు ఇచ్చేసి ఆ డైరెక్టర్లు వేసి రూములు ఇచ్చారు తప్పితే ఏది కూడా ఎక్కడ కూడా కార్పొరేషన్ నుంచి కూడా ఎవరికి ఏం చేయాల. కాబట్టి బీసీ సబ్ప్లాన్ ద్వారా కూడా ఇవన్నీ కూడా చేద్దాం. అదేవిధంగా అప్పుడు బీసీ రిజర్వేషన్లో కూడా అప్పుడు 34% ఉంటే 24% తగ్గించాడు. అప్పుడు 16,800 పదవులు దూరం చేశారు. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ 34% కూడా పెంచి రిజర్వేషన్ బీసీలకి అన్ని దాంట్లో కూడా వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చేటట్టుగా దాన్ని కూడా తీసుకుంటామని కూడా దాంట్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రన్న బీమా ఏదైతే 10 లక్షలతోటి పెళ్లి కానుకలు ఇదివరకు మనం ఎట్లా ఇచ్చామో దానికి కూడా బీసీలకి ఇచ్చి వాళ్ళకు కూడా పెళ్లి కానుకలకి ఇవన్నీ కూడా బీసీ సబ్ప్లాన్లో ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ భవన్లు కమ్యూనిటీ హాళ్ళు నిర్మాణం కూడా పోయినసారి అంతా కూడా బీసీ భవన్లో కూడా ఇచ్చాం. కొన్ని ఏమో స్టార్ట్ అయ్యే టైంలో కోడ్ రావటం దాన్ని కూడా మన ప్రభుత్వంలో బీసీ భవన్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరోసారి మీ ద్వారా ప్రజలకు కూడా మేము తెలియపరిచేది, ఖచ్చితంగా టిట్కో హౌసెస్ ఏదైతే 6,000 ఇళ్ళు మనం అనుకున్నామో అవి పూర్తి చేసి ఎవరైతే ఆ రోజు లబ్ధిదారులు కట్టారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తాం, ఇల్లు ఇస్తాం. ఆ తర్వాత ఇంకా ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళకి 2 సెంట్ల లెక్కన ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ పెద్ద మనిషి పదే మళ్ళీ అబద్ధాలు. ఆయనే ఇచ్చారంట కేశరాజుకుంట, లేకపోతే ఇవన్నీ. కేశరాజుకుంట ఎవరు ఇచ్చారండి? పునుగుపాటి కోటేశ్వరరావు టైంలో కేశరాజుకుంట వచ్చింది, ఈయన ఇచ్చానని చెప్తాడు. అంటే ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు వచ్చారనుకుంటాడు. ఇవి మాకు అర్థం కాదు. బలరాం కాలనీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నాయి కదా ఇంకా రాజు అవన్నీ ఎవరు ఆ రోజు అంతా కూడా ఎక్విజేషన్ చేసి పెట్టిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చాడు. అవి ఎలక్షన్ ముందు 2-3 ఇచ్చి అవి ఇప్పుడు కూడా ఇంకా కొన్ని డిస్ప్యూట్లు ఉన్నాయి. ఎంఆర్ఓ కూడా సస్పెండ్ అయ్యాడు. అసలు తెలుగుదేశం ఏమి ఇవ్వలేదు, మొత్తం మేమే ఇచ్చాను, 5 ఏళ్ళ నుంచి ఒక పట్టా ఇచ్చాడో చెప్పు అని మాట్లాడతాడే. ఆయన తెలీదా? నాకు అర్థం కావట్లా ఎందుకు ఇట్లాగా ఆయన అబద్ధాలు ఆడితే ఎదుటోళ్ళు అబద్ధాలు అంటాడు. నాకు అదే అర్థం కాదు. అసలు పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే అతనే. వయసులో కూడా అంత పెద్దోడు అయ్యిండు కూడా పచ్చి అబద్ధాలు, అమాయక ఫేస్ పెట్టి మళ్ళీ అది కూడా ఎవరన్నా చూస్తే అయ్యో అనేటట్టుగా పెట్టి దాని మీద అబద్ధాలు ఆడటం అనేది ఇతని దగ్గరే నేర్చుకోవాలి మేము కూడా. ఇవన్నీ టిట్కో హౌస్ అయిన తర్వాత ఇది కూడా చేస్తాం. పేద ప్రజలు కూడా ఎవరు కూడా మీకు ఇచ్చిన పట్టాలు కానీ చీరలు కానీ ఏది ఇస్తున్నాడు అనేది దాని మీద ఆశపడగాకండి. మంచి చెడు ఒకసారి కంపారిజన్ చేసుకోండి. 14-19లో మీ ఏరియాల్లో మీ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, తర్వాత 19 తర్వాత ఇప్పటి వరకు మీ ఏరియాలలో ఎక్కడన్నా కూడా ఒక పనన్నా జరిగిందా మీరు కంపారిజన్ చేసుకోండి. నేను బురదల్లో తిరిగాను, నేను ఇంటింటికి తిరుగుతున్నా, నేను నా కళతో నేను చూసా, మనం వేసిన రోడ్డు తప్పితే మళ్ళీ ఇంకోటి పోలా, నువ్వేం చేశారా ఏందనేది మీరు అర్థం చేసుకోవాలి. పార్కులు ఇదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. అదివరకు కాలువలన్నీ కూడా పుడికిలు తీస్తా కరెక్ట్గా ఉండేది, ఇప్పుడు ఏమైనా ఉన్నాయి? ఆ కార్పొరేషన్ అసలు పనిచేస్తుందా? అదివరకు నేను దోమల మందు 2 రోజులకు ఒకసారి ప్రతి డివిజన్ పంపించేవాళ్ళం, ఫాగింగ్ చేసేవాళ్ళు. ఈరోజు ఎక్కడన్నా జరుగుతుందా? నిలబడటానికి సాయంత్రం అయితే రోడ్డు మీద నిలబడలేకపోతున్నారు. ఇవన్నీ కూడా కంపారిజన్ చేసుకోండి. రేపు మళ్ళా కూడా ఈ రాక్షస ప్రభుత్వం వచ్చింది అంటే, సైకో జగన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడంటే రాష్ట్రం అల్లకల్లోలం చేస్తారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు కూడా ఎంతమంది ఆస్తుల మీద పడ్డారో, ఎంతమంది ఖాళీ స్థలాలు కబ్జా చేశారో. నిన్న మనకు అక్కడ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఒక ఆమెది డైరెక్ట్గా పీక్కొని ఆమెను పంపించేశారు. ఆమె ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అట్లా ఎవరైనా డల్లుగుంటారో వాళ్ళవన్నీ ఆక్యుపై చేసే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఈ రాక్షస ప్రభుత్వం నియంత పాలన
ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన పోవాలనేది కూడా ప్రజలు గుర్తు చేసుకోవాలి. చదువుకునేవాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి, యువత కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ యువత 4 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో, వ్యవస్థ బాగుపడాలంటే ఒక మంచి పరిపాలన రావాలి. ఇలాంటి పరిపాలన ఉంది అంటే మాత్రం రాష్ట్రం ఇప్పటికే 20 సంవత్సరాలు పోయింది. నిన్న సెక్రటేరియట్ పెట్టాడు 370 కోట్లకి తాకట్టు పెట్టాడు. ఇంకేమి లేవు పెట్టడానికి కూడా గవర్నమెంట్ ఆస్తులు అన్నీ పెట్టాడు. లాస్ట్కి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది కనపడుతుంది. వెంకటేశ్వర స్వామిది దాన్నన్నా ఎట్ట చేద్దామా, అది ఎంత వస్తుంది ఆ నెలకి, దాని మీద ఒక 10,000 20,000 కోట్లు తీసుకుంటే ఎట్ట చేద్దామా అని దాని మీద ఉన్నాడు. దేవుడిది కదా, దేవుడే చూసుకుంటాడు అది. అట్లా ఒక్కటి కూడా ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ ఆస్తి అనేది ఆడా లేదు, ఇంకా మొత్తం పెట్టేసుకొని పోయాడు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మాకంటే ఎక్కువ ప్రజలకు కూడా తెలుసు. ఇవన్నీ ఆలోచించుకొని ఇక్కడ ఉండే మాయ మాటలు నమ్మకుండా వాళ్ళు ఇచ్చే పట్టాలు దొంగ పట్టాలు లేకపోతే ఏ పట్టాలు అనేది కూడా మేము తొందరలోనే అది కూడా క్లారిటీ ఇస్తాం. ఏం చేస్తున్నాడు, 1 సెంటు భూమిలో మీరు ఏం కట్టుకుంటారో నాకైతే అర్థం కావట్లా. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 4 అంశాల మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసాం. అందరికి కూడా మీరు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. 2 ఇష్యూస్ చెప్తా, 3 ఉన్నాయి. ఒకటి, మనం అమృత్ స్కీమ్లో అప్పుడు మనం తీసుకొచ్చాం. అమృత్ స్కీమ్లో తీసుకొచ్చేసి 80% కంప్లీట్ చేస్తే 2 కిలోమీటర్లు దాని మిగతా డబ్బులు తీసుకొని కంప్లీట్ చేస్తే ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ నుంచే ఎవ్రీడే మనకు వాటర్ వస్తాయి. దాన్ని పట్టించుకోవాలా. తర్వాత ఏం చేశాడు, 2022లోనో 23లో అనుకుంటా, 23లో 330 కోట్లు ఆయన ఏదో తీసుకొస్తున్నట్టు ఆయన విజయవాడ నుంచి ర్యాలీ, అసలు ఆయనే పోయి ఆడు జీవో చంద్రబాబు అతను మన సైకో జగన్ రెడ్డి దగ్గర 330 కోట్లు ఆయనే పోయి ఒంగోలుకి తెస్తున్నట్టు మాయ మాటలు చెప్పి ఆ నుంచి రోడ్ షో ర్యాలీలు దాని గలబాలు ఆ తిరణాలు చూస్తే మేము కూడా పర్వాలేదే పోయి 330 కోట్లు తెచ్చాడే ఒంగోలు మీద, మొత్తాన్ని పెద్ద అమౌంట్ తెచ్చాడులే అనుకున్నాం. తర్వాత చూస్తే స్టేట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ స్కీమ్ నుంచే ఇచ్చింది. ఇస్తే దాంట్లో మనకు ఒంగోలుకి అలాట్మెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ అన్ని నియోజకవర్గాలకు ఇచ్చింది. దాన్ని పెట్టి మాయ చేయబోయాడు. దాన్ని మళ్ళీ చెప్పే లోపలికి అది అయిపోయింది. సరే ఊరేగావు కదా, ఆ రోజు ఊరేగినప్పుడు ఆ 330 కోట్లనన్నా కనీసం దాని మీద పోయి దాని మీద పట్టుకొని దాన్ని ఏదో విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. అదన్నా ఇంప్లిమెంట్ చేస్తే మనకు రోజు వాటర్ వచ్చేది కదా. దాన్నేమో అదే ర్యాలీ చేసుకోవటం వరకు మాయ చెప్పటం, మాయ మాటలు చెప్పటం వరకే అది. ఆ తర్వాత సంవత్సరం అయిపోయింది, దాన్ని మూసలేదు ఏమీ లేదు. మళ్ళీ మొన్నేమో ఊరంతా పోస్టర్లు, చెప్పిందే చేస్తాడంటే చెప్పాడంటే చేస్తాడంతే. ఆయన ఏం చెప్పాడో ఈయన ఏం చేశాడు. 5 టర్ముల నుంచి జనాలు నవ్వుకుంటారని కూడా సిగ్గుగా లేదు వీళ్ళకి. నాకు అదే అర్థం కాదు. ఊరంతా పోస్టర్లు, మళ్ళా ఆడ అసలు డబ్బు వచ్చేసినట్టే, వీళ్ళంతా పట్టాలు అయిపోయినట్టే, ఇదంతా ఇచ్చేసినట్టే. లాస్ట్ మినిట్లో వచ్చి అధికారులను పెట్టి నీ ఇష్టారాజ్యంగా ప్రజలను మోసం చేసి లోడ్లు చీరలు తెచ్చి చీరలు షర్టు ప్యాంట్లు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారా నీకు? ఆటోలో పోవటానికి 200 అవుతున్నాను, నువ్వు గెలిచావు. ఇంకా కూడా జనాలు నమ్మారంటే ఇంకా జనాల కర్మ, అది ఎవడేం చేయలేడు దానికి. చాలా అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాచ్మ్యాన్ల మాదిరి పనిచేస్తున్నారు, పోలీసులుగా లేరు వాళ్ళు. మేము మానవత్వంతో, మాకు దానివల్ల అతను ఓటు వస్తుందని కాదు, అది మానవత్వంతో చెప్పులు కుట్టుకునే వాళ్ళకి, కూరగాయలు పండించుకునే వాళ్ళకి ఊరికనే గొడుగు నీడగా ఉంటుందని చెప్పి ఇచ్చాను తప్పితే వాళ్ళ ఓట్ల కోసం చేయాల. ఈ పోలీసు వాళ్ళు ఆ గొడుగులు కూడా తిప్పించే పరిస్థితులకు వచ్చాడంటే వాళ్ళు ఏడకి పోరు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎవడెవడు అతి చేశాడో రేపు అనుభవించి తీరుతారు, ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. ఆ పోలీసు వాళ్ళని ఏం చేయాలా, ఎట్లా ఆడుకోవాలో మాకు తెలుసు. మాకు చేతకాక, రాజకీయాలు చేతకాక కాదు, వాళ్ళని ఎట్లా చూపించాలో మేమేం చేయాలో ఆ రోజు చూపిస్తాం. ఆ రోజు ఇతను రాడు, గోవా వెళ్ళాలి నువ్వు, మళ్ళా ఇదే పోలీసు వాళ్ళు గోవా వెళ్ళి అడక తిరాలాడ.
సిగ్గుండాలి కొంచెం అన్నా. నెక్స్ట్ ఇంకోటి కూడా మన ముస్లిం సోదరులంతా కూడా నిన్న కలిసినప్పుడు అడిగారు, ఆయన అక్కడ సబ్ పెట్టినప్పుడు ఉర్దూ కాలేజీ ఉర్దూ స్కూల్ కూడా అది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మనకి హెడ్ క్వార్టర్లో ఉర్దూ స్కూల్ లేదు, అది కూడా మైనార్టీకి సంబంధించింది, అది కూడా పెడతాం. అది కూడా ఈరోజే మనం ప్రామిస్ చేస్తూ ఉన్నాం, దాన్ని కూడా చేస్తాం. ఇంకొకటి వచ్చేసి రెండోది ఇందాక వాటర్ది ఒకటి అడిగారు. పోతురాజు కాలువ కూడా 5 సంవత్సరాలు ఎమ్మడబడి శాంక్షన్ చేయించి లాస్ట్కి ఫైనాన్స్లో ఉంది. మన గవర్నమెంట్ అవ్వగానే అది ఫైనాన్స్ నుంచి అప్రూవల్ అయ్యి వచ్చింది. అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేశాడు. దాన్ని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల మళ్ళీ లెటర్ పెట్టేసి అది వర్క్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళా ఆ డబ్బులను మళ్ళీ 90 కోట్లు ఈరోజు బడ్జెట్ పెరిగి ఉంటుంది. మళ్ళీ 100 కోట్లు దానికి రావాలి అంటే ఎంత ఇబ్బంది పడాలి. 5 ఏళ్ళు కష్టపడింది ఆ పోతురాజు కాలం, అది కూడా క్యాన్సిల్ చేసే వరకు అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన ఏడపోటీ చేస్తే నాకు సంబంధం లేని విషయాలు. జర్నలిస్టులు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. జర్నలిస్టులకు కూడా ఖచ్చితంగా 2 సెంట్ల లెక్కన వాళ్ళకు కూడా ఎంతమంది యూట్యూబ్ ఛానళ్ళతో సహా తెలుగుదేశం వస్తే ప్రయారిటీ తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకు కూడా పట్టాలిస్తాం. అది కూడా పోయినసారి కూడా మన వాళ్ళు కొంతమంది అడిగారు, దాన్ని కూడా ఇస్తాం. దాన్ని ఎట్లా చేస్తామో దాన్ని కూడా చేస్తాం. మాకు ఇప్పుడు 3 సెంట్లే ఇస్తామమ్మా. గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీకు ఎలా ఉందో దాని టర్మ్స్ ప్రకారం ఇస్తాం. మీకు జర్నలిస్ట్ కాలనీగా ఒకటి ఏర్పాటు చేసి దానికి నీట్గా చేస్తాం. ఖచ్చితంగా పోయినసారే చేయాలనుకున్నాము. పోయినసారి ఉండే పరిస్థితుల్లో అప్పుడుండే ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా నాకు కూడా కొంత మనం అనలైజ్ చేసుకోవడంలో మాకు టైం సరిపోలా. ఇప్పుడు మాకు దాదాపు ఒక సిట్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి రేపు రాగానే ఫస్ట్ ప్రయారిటీలోనే ఎవరెవరికి టిట్కో హౌసెస్ పోను ఇంకా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు మీకు సపరేట్గా మీ అందరికి ఇస్తాం. ఇంక్లూడింగ్ కెమెరామ్యాన్స్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా ఎవరికైతే చేస్తాం. ఆయన ఏమన్నాడు, ఆయన ఏం పెట్టాడు, చెప్పాడంటే చేస్తాడు. ఊరు మొత్తం నాకేం పోస్టులు పడలే, నేను చెప్పిందే చేస్తాను. నేను మాట అంటే మాట అంతే. ఈ గవర్నమెంట్ లో అక్రిడిటేషన్ కూడా ఆపేశారు వీళ్ళకి. కాబట్టి రేపు మనం ఇచ్చేటప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేకుండా అక్రిడిటేషన్ కార్డు ఇప్పించి ఇళ్ళ పట్ట ఇస్తామని చెప్తే ఇంకా ఉన్నాయా క్వశ్చన్స్? వాలంటీర్లు కూడా అత్యుత్సాహం అనేది మంచిది కాదు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ల వ్యవస్థ కూడా అలానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి వాలంటీర్లు కూడా మీకేదో ఒక ఉద్యోగం వచ్చింది, 8,000 జీతాలు వస్తున్నాయని అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదో ఒక సైడ్ వెళ్ళేసి ప్రజల్ని మాయ చేసే పని అయితే రేపు ఖచ్చితంగా అక్కడ ఆ ప్లేస్లో మళ్ళీ ఇంకొని పెట్టే పరిస్థితులు వస్తాయి. మీరు ఎట్లా చేస్తారో ఆ పద్ధతిలో వెళ్తే వాలంటీర్లు కూడా బాగుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు 11వ తారీఖు బాబు గారు మార్కాపురం వస్తున్నాడు, ఎర్రగుంటపాలెం వస్తున్నాడు. ఈవినింగ్ ఏమో కొండేపు. రేపు 11 లేదు, శంకారావం లేదు, అది మళ్ళీ 15 రోజుల తర్వాత పెట్టారు. ఓకే అండి, థ్యాంక్ యూ. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.